రుణాలు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిందో 3.5 ఏళ్ళు గడిచింది బిడ్డ. ఇప్పటి వరకు రుణమాఫీ జరగకపోవడం వల్ల మేము వడ్లమ్ముకున్న డబ్బులు కావచ్చు, రైతు బంధువు పేరిట వచ్చే డబ్బులు కావచ్చు, దానికే వడ్డీ కింద ముద్ర చూసుకుంటున్నారు తప్ప మళ్ళీ అసలు అట్లే ఉంటాను తప్ప ఎక్కడ అప్పు తీరినట్టు కనబడతలేదు. ఇవాళ అప్పు తీరకపోగా బ్యాడ్ అకౌంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోన్ ఇవ్వాలంటే లోన్ రిన్యూవల్ చేస్తాం తప్ప లోన్ ఇవ్వమని చెప్పడం వల్ల మళ్ళీ ప్రైవేటు షావుకారు దగ్గరికి మళ్ళీ 24% అంటే ₹2 వడ్డీకి, ₹2.5 వడ్డీకి గదే మళ్ళా షావుకార్ల వడ్డీలు, షావుకార్ల అప్పులు తప్పట్లేదు అనేటువంటి భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్నటిసారి అయితే వడ్ల కొనుగోళ్ల విషయంలో ఎంత ఇబ్బంది పడ్డామో అని చెప్పి మా దగ్గర ప్రాజెక్టులు రాకముందే పూర్తి స్థాయిలో పంటలు పండగ ముందే ఈ దుస్థితి ఉంటే రేపు నిజంగానే ప్రాజెక్టులు పూర్తి చేసి పంటలు పండిస్తే మా పంట కొనే నాదు ఉంటాడు అనేటువంటి భావన ఒకవైపు. ఇట్లా ఏ ఊర్లకు పోయినా కూడా సంతోషం కానీ సుఖం కానీ కానవస్తలేదు. దరఖాస్తులు దండాలు తప్ప తృప్తిగా జీవనం కొనసాగించిన పరిస్థితి కనబడతలేదు. గ్రామాలలో ఎవరైతే ప్రజలకు దగ్గర ఉండి కొన్ని సర్వీసెస్ చేస్తారో ఇవాళ ఉపాధి హామీ పనిచేసేటువంటి వాళ్ళ దగ్గర పనిచేసే ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అసెంబ్లీలో ప్రకటించి 6 నెలలు అవుతుంది. ఇవాళ నిన్న మొన్న ఏదో ఇస్తున్నట్టున్నది. వాళ్ళ విషయంలో వాళ్ళు బాధనే ఉన్నారు. ఏ గ్రామాలలో గ్రామ సేవకులుగా జీవిస్తారు, సుంకరి వాళ్ళుగా, నీరడి కాళ్ళుగా, కావలి కార్లుగా ఎవరైతే ఉండేదో వాళ్ళకు అందరికీ VRAలుగా మేము ప్రమోషన్ ఇచ్చి పూర్తి స్థాయి జీతాలు ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ సంవత్సరాల తరబడి ఉన్నప్పటికి కూడా వాళ్ళకు ఇవాళ ఉద్యోగాలు పర్మనెంట్ కాలేదు, జీతభత్యాలు ఇవ్వలేదు. చివరికి పాపం కొంతమంది అయితే మంచిగా చదువుకున్న పిల్లలు వచ్చారు VRAలుగా, మాకు ప్రమోషన్ వస్తుంది, మేము VRO అవుతాం, VRO నుంచి ప్రమోషన్ వస్తుంది, మేము వర్క్ ఇన్స్పెక్టర్లం అవుతాం, రెవెన్యూ ఇన్స్పెక్టర్లం అవుతాం, అదే MROలు అవుతామని చెప్పేది వచ్చిందో ఇవాళ ఎక్కడ కూడా VRA దాదాపు 20,000 మంది పైచిలకు అన్ని గ్రామాల్లో సమ్మె చేస్తే దాన్ని పట్టించుకుని నాదు లేదని చెప్పి అదొక కంప్లైంట్ వస్తూ ఉంది. మాకు అంతకుముందు VROలు ఉన్నప్పుడు సరే అక్కడో ఇక్కడ తినొచ్చు కానీ మాకు ఏ ఇబ్బంది లేకుండా గ్యారంటీ ఉండేది, పుస్తకాలు పాస్ పుస్తకాలు గ్యారంటీ ఉండేది, మా టైటిల్ డీడ్స్. కానీ ఇవాళ MRO దగ్గర, RDO దగ్గర, కలెక్టర్ దగ్గర ఎక్కడ ఇది తప్పు దొర్లింది, నా సర్వే నెంబర్ తప్పు పడ్డది, నా భూమి ఎక్స్టెంట్ తప్పు పడ్డది, మరి మార్చమని చెప్పి కోరితే ఎన్నడూ కూడా పరిష్కారం అయితే కూడా ఏ భూమి కోసమైతే మేము ఇక్కడ బతమో, జానుడు జాగ కోసం అయితే ఆడపడతామో ఆ జానుడు జాగ మీద కూడా ఇలా మాకు అధికారం లేకుండా పోయింది. ఎన్నడో తాతలనాడు కొనుక్కున్న భూములు, తన్నునాడు కొనుక్కున్న భూములకు కూడా గ్యారెంటీ లేకుండా పోయిందని అదొక బాధ ఉంది. ధరణి మా కొంప ముంచింది, భూ ప్రక్షాళన దేవుడు ఎరుగు, కానీ అల్ల కళలు సృష్టించని చెప్పి ఇవాళ రైతులు బాధపడుతున్నారు. ఇప్పటి నుంచి ఏ పార్టీలో రాజీనామా చేసినప్పుడు కూడా చేరాల్సిన పార్టీ, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన, TRS పార్టీకి రాజీనామా చేసిన, ఇతర వ్యక్తులు పార్టీలో జైలు కావాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ సరైన పార్టీ అని చెప్పి భావిస్తారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా తను రాజీనామా మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, ఆత్మగౌరవం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం అయితే రాజీనామా చేసిందో రాజగోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే రేపటి భవిష్యత్తు, భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక మంచి సుపరిపాలన అందిస్తానటువంటి భావంతో వారు జైన్ అవుతూ ఉన్నారు. 21వ తారీఖు నాడు ఫిక్స్ అయినట్టుంది అమిత్ షా గారి నాయకత్వంలో. వారితో పాటుగా ఇంకా అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ లిస్ట్ ఇంకా మేము బయట పెడతలేం. ఇవాళ అప్పుడు మీ టీవీలన్నీ వేస్తూ ఉంటారు. ఇవాళ కూడా ఏదో నడుపుతున్నట్టుంది. జయసుధ గారు కూడా వస్తున్నారు. ఇవన్నీ ఎక్కడో కావడం అన్నీ మాట్లాడుకొని పెట్టుకున్నాం. మేము అన్నీ మాట్లాడుకొని పెట్టుకున్నాం. కాకపోతే ఇవి బయటకు చెప్పడం మా ధర్మం కాదు కాబట్టి మీరే ఎక్కడో వాసన పట్టుకొని చక్కగా చేస్తాను. రాజగోపాల్ రెడ్డి గారు జైన్ అయిన సందర్భంలో అనేక పార్టీలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా జైన్ అయినటువంటి ఆస్కారం ఉన్నది. ఆ మీటింగ్ ఏర్పాట్లను కూడా సపోర్ట్ చేస్తాం. మునుగోడు ప్రజానీకం అంతా కూడా 3.5 ఏళ్ళు అవుతుంది మేము ఆ బిడ్డను గెలిపించి, మాకు రోడ్డు రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, పెన్షన్ రాలేదు, రైతు రుణమాఫీ రాలేదు. రాకపోగా చివరికి మా ఎమ్మెల్యే గారిని కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి కూడా పిలుస్తలేరు, మీటింగ్లో పిలుస్తలేరు.
అంతకుముందు ఎమ్మెల్యే అంటేనే కలెక్టర్ గారు చెప్పించి రివ్యూలు పెట్టుకునే ఆస్కారం ఉండే. ఎక్కడ కూడా అధికారికమైన ప్రోగ్రాం కూడా పిలవట్లేని దౌర్భాగ్యం వస్తుంది. కాబట్టి ఇది విరుడు కావాలంటే తప్పకుండా మా బిడ్డ రాజీనామా చేసిండు. కేసీఆర్కి గుణపాఠం నేర్పాలి, కేసీఆర్కి బుద్ధి నేర్పాలి. మునుగోడు నియోజకవర్గ ప్రజలు హుజరాబాద్ ప్రజల కంటే మంచి తీర్పు ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మునుగోడు మాత్రమే కాదు, రేపు ఎక్కడన్నా మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే కూడా ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే, గెలిచే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తాను. 14 నియోజకవర్గాల్లో కొనసాగిస్తున్నాను. నేను 4వ రోజు దేవరకద్ర నియోజకవర్గంలో దాదాపు ఒక 40-45 గ్రామాలు తిరగవచ్చు. ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాలలో 65 సంవత్సరాలు దాటిపోయిన బిడ్డ పెన్షన్ వస్తలేదు. నా భర్త చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది, నా పెన్షన్ వస్తలేదు. అనేక మంది డాక్టర్ల వద్ద హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్లకు పెన్షన్ లేవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.